ఆర్టీసీ యూనియన్లలో మరో కొత్త టెన్షన్ మొదలైంది. పీఆర్సీ సాధించిన ఊపులో ఉన్న యూనియన్లు ఎంప్లాయీస్ ఎలక్షన్లపై అయోమయంలో పడ్డాయి. ఓ యూనియన్ ఎలక్షన్స్ ఉన్నాయంటే మరో యూనియన్ అదేం లేదంటూ ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఎలక్షన్స్ ఉంటాయా? కేంద్రం బోర్డు ఏర్పాటు చేసే వరకు వాయిదా పడతాయా అనేది సస్పెన్షన్గా మారింది. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఎలక్షన్ పై గందరగోళం నెలకొంది. ఎలక్షన్స్ పై యూనియన్ల మధ్య కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. వెంటనే ఎలక్షన్స్ ఉంటాయని తెలంగాణ మజ్దూర్ యూనియన్, కేంద్రం బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే ఉంటాయని టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తలుమాట మాట్లాడుతున్నాయి. దీనికి తోడు ఎలక్షన్స్ ఎప్పుడన్నా సిద్ధమేనంటూ టీఎస్ఆర్టీసీ, ఎన్ఎంయూ సంఘాలు ప్రకటించాయి. దీంతో ఎలక్షన్స్ పై కన్ఫ్యూజన్ నెలకొంది. ఆర్టీసీలో ప్రతి 2 ఏళ్లకోసారి ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ స్టేట్ విభజన తర్వాత ఆర్టీసీ పూర్తి స్థాయిలో విభజన జరగలేదు. దీంతో ఎలక్షన్స్ కు గ్యాప్ వచ్చింది. మరో 3 నెలలు గడిస్తే ఎలక్షన్స్ జరక్క 3 ఏళ్లు అవుతుంది. ఆర్టీసీ విడిపోక ముందు 25 సంఘాలు ఉండేవి. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ కింద 10 యూనియన్స్, ఏపీఎస్ఆర్టీసీ కింద 7 యూనియన్స్ ఉన్నాయి. దీంతో ఎలక్షన్స్ తప్పక ఉంటాయని, ఈ విషయంపై లేబర్ కమిషన్ తో చర్చలు జరిపామంటున్నారు టీఎంయూ నేతలు. అన్ని సానుకూలంగా ఉంటే సెప్టెంబర్ నెలాఖరులో లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఎలక్షన్స్ ఉంటాయన్నారు. ఎన్నికలు దాదాపు 2 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్లో జరుగుతాయని మేము భావిస్తున్నాం. లేబర్ కమిషనర్ గారి దగ్గర కూడా మేము సంప్రదించడం జరిగింది. జలమండలి ఎన్నికల తర్వాత ఆర్టీసీ సంబంధించిన ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మేనేజ్మెంట్ తరఫున కూడా ఎలక్షన్స్ పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. బహుశా సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఉండాలని మేము భావిస్తున్నాం. ఆర్టీసీ పూర్తి స్థాయిలో విడిపోకపోవడంతో ఇప్పట్లో ఎలక్షన్స్ ఉండవంటున్నారు టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు. పీఆర్సీ ఇప్పించింది తామే అన్నట్లు ప్రచారం చేసుకోవడం కోసమే ఈ ఎలక్షన్స్ డ్రామాను తెరమీదకు తెస్తున్నారంటూ మండిపడుతున్నారు. రూల్ ప్రకారం చూస్తే ఆర్టీసీ విడిపోయినట్లు కేంద్రం నుంచి బోర్డు ఏర్పడ్డాకే ఎలక్షన్స్ ఉంటాయని చెబుతున్నారు. టీఎస్ఆర్టీసీ బోర్డు ఏర్పడిన తర్వాత ఎలక్షన్లు పెట్టాలని మేము భావిస్తున్నాం. పెట్టే అవకాశాలు ఉంటాయి. కొందరు యూనియన్లు తాతాలు ఆడుతుర్రు. ఏదో ఈ పే స్కేల్ మేము చేస్తే ఇది కేసీఆర్ ఇచ్చిర్రు, మేము గెలుస్తామనే అత్యుత్సాహంతో తప్పుడు సమాచారం లేబర్ కమిషన్ కూడా ఇచ్చి బైఫర్కేషన్ అయిపోయింది అని చెప్పి ఏదో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ పే స్కేల్ చేసింది ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ కానీ ఇక్కడ కానీ ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర గుర్తింపు సంఘంగా ఉండి అగ్రిమెంట్ చేసింది తప్ప ఇది భిక్షతోటి వచ్చింది కాదు. ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టినా రెడీగా ఉన్నామంటున్నారు టీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు. 8 ఏళ్లు గుర్తింపు సంఘంగా ఉన్న తమను తప్పక కార్మికులు గుర్తించి గెలిపిస్తారని ధీమాగా చెప్తున్నారు. ఏ క్షణాన్ని ఎన్నికలు పెట్టినా 25,000 నుంచి 30,000 ఓట్లు నేషనల్ మజ్దూరానికి పడతాయి. దాని గతంలో చరిత్ర ఉంది. నేషనల్ మజ్దూరానికి లేకపోవడం వల్లే ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి కార్మికులు అనుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా నేషనల్ మజ్దూర్ సిద్ధంగా ఉంది. టీఎంయూ, టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు 2 రకాలుగా మాట్లాడుతుండటంతో యూనియన్స్ లోనే కాదు కార్మికుల్లోనూ ఎలక్షన్ పై క్లారిటీ లేకుండా పోయింది.